మనం ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పూజ ఎవరు చేయాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఈ విషయాలపై చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుండి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా నిత్య పూజ చేయటం అనేది ఇంటి యజమాని చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ సంకల్పంలోనే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది, కానీ పతి సమేతస్య అని ఉండదు. అంటే ఇల్లు అభివృద్ధిలోకి రావాలని యజమాని కోరుకుంటూ పూజ చేయాలి. అయితే వినాయక వ్రతం వంటి నైమిత్తిక తిథుల్లో పూజ చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చొని పూజలో పాలు పంచుకుంటుంది. పూజ చేసేటప్పుడు వస్త్రధారణ చాలా ముఖ్యం. ఎందుకంటే దైవాన్ని అవే కదా ప్రధానంగా భావించేది. ఆడపిల్లైతే లంగా ఓణి, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే ప్రధానం కాబట్టి మనం కూడా వాటినే కట్టుకోవాలి. ఇక పురుషుల నియమం ప్రకారం వీళ్లు పూజ చేసేటప్పుడు వేదం ఒక మాట చెప్పింది. గోచి పోయకుండా కేవలం బట్టను చుట్టూ మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. అందుకే బట్టను వెనక్కి తీసి కుచ్చిళ్లు పోసి గోచి వెనక్కి దోపుకోవాలి. దీన్ని కచ్చము అంటారు. అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం ఒక్కటే ఉండాలి. చొక్కా కాని బనీను కాని ఏదీ ఉండకూడదు. పూజ చేసేటప్పుడు దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేసేటప్పుడు కూడా ఇదే నియమం. దీనికి కారణం వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చావస్త్ర ఏవచ. గోచి పెట్టుకోకపోతే ఉత్తరీయం లేకుండా ఉంటే వాడు దిగంబరుడవుతాడు, పూజకు పనికిరాడు అని వేదం నొక్కి చెప్పింది. ఇక పురుషుడికి ఉత్తరీయం ధరించడం కేవలం వస్త్ర నియమం కాదు, దాని వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. యజ్ఞయాగాది క్రతువులకు అర్హుడని గుర్తు. కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది, యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కాని ఉత్తరీయానికి కాని అంచు ఉండాలి. అంచులేని బట్ట కట్టాడంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలివాడు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకొచ్చి పెడతారు. అందుకే పీటల మీద కూర్చునేటప్పుడు అల్లుడికి పంచెల చాపు పెట్టే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇక భోజనం మరియు స్వాగతంలో నియమాలు. వేదం చదువుకున్న పెద్దలు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రమైనా సరే గోచి పోసుకొని కూర్చొని భోజనం చేస్తారు తప్ప వికచ్చంగా భోజనం చెయ్యరు. ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికితే ఆయన వారికి పెద్దరికమిస్తున్నాడని గుర్తు. అప్పుడే పెద్దలు ఆయన అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెబుతారు. కాబట్టి పురుషుడు పూజ చేసేటప్పుడు గోచి పోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పూర్ణ శౌచంతో ఉండాలి. లాల్చీ, బనీను కూడా పూజకు పనికిరావు. ఈ నియమాలను పాటిస్తేనే మనం భగవంతునితో సమన్వయమవుతున్నామని గుర్తు.